అందరూ నువ్వు హిందూ రాజు అంటున్నావు కదా, హిందూ రాజ్యం అంటున్నావు కదా, హిందూ రాజుల కాలంలో హిందువులు సుఖ సంతోషాలతో బతికారా? నాడు నేడు నీ సనాతన చెత్తలో హిందువులు సుఖశాంతులతో బతికారా? 99% హిందువులు ప్రతిరోజు బాధపడుతూ బతికారా? నీ మనుధర్మశాస్త్రం అనే చెత్త పుస్తకం తీయి, ఏముంది? 99% హిందువులు ఎలాంటి బేసిక్ ఫెసిలిటీస్ కి అర్హులు కాదు, విద్యకు అర్హులు కాదు. అర్థమైందా? ఒక అరుగు మీద కూర్చుండే అర్హత లేదు, ఎలాంటి ఇల్లు కొనుక్కునే అర్హత లేదు, భూమి కొనుక్కునే అర్హత లేదు. ఇది నీ సనాతన చెత్త, దీన్ని మేము పాటించాలి. నీ ఆధిపత్యం కోసం రాసుకున్న చెత్తని మా మీద రుద్దుతా అంటే మాకు ఎవ్వరికి అర్థం కావద్దని నీ యొక్క పరిచయాన్ని తెచ్చిన సంస్కృతంలో చెప్తావు. ఎందుకు తెలుగు లేపో? వాడు ఓడో ఎక్కడో హీబ్రూలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తుంటాడు ఆడోడో పాస్టర్ గాడు. ఆడోడో సౌదీలో పెట్టినటువంటి ఆ యొక్క అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఎడారి దేశాల్లో ఉన్నటువంటి వాడి ఖురాన్ని తీసుకొచ్చి వాడి తెలుగులో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే వాడి లోపల చెత్త లేదు. వాడి లోపల ఏ మతం చెప్పినా వాడి తల్లిని ప్రేమించు, అందరిని గౌరవించు, ఇది అందరికి చెందేటట్టు చేయి, అందరం సౌభ్రాతృతంగా ఉందాం చెప్పిన వాళ్ళు. ఏ కులపోడైనా ఎవడైనా అందులో ధనవంతుడైనా పేదవాడైనా పక్కకు కూర్చుంటున్నారు. ఎవడైనా ఇమాం అవుతున్నాడు, ఎవడైనా పాస్టర్ అవుతుండు. నీ సనాతన చెత్తల బ్రాహ్మణుడు తప్ప వేరే కులం వాడు 99% మంది కాలేరు. ఇది నీ సనాతను అంగీకరించాలి. లేకపోతే నేను హిందూ ద్రోహిని, దేశద్రోహిని. ఎవడివిరా నువ్వు? పర్షియాకి వెళ్ళిపో గాడిది. మేము సపోర్ట్ చేస్తలేం వానికి. చెత్త ఏ మతంలో ఉన్నా మేము సపోర్ట్ చేస్తలేం. కానీ ఎక్కువ చెత్త మా మీద రుద్దుతున్నాడు, మమ్మల్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. మీరు దేశభక్తులు అంట చూపెట్టండి రా. గాంధీ గారిని చూపెడతాం, నెహ్రూ గారిని చూపెడతాం, భగత్ సింగ్ గారిని చూపెడతాం, సుభాష్ చంద్రబోస్ గారిని చూపెడతాం, ఇంకా అనేక మంది మహనీయులను చూపెడతాం, బాలగంగాధర్ తిలక్ గారిని చూపెడతాం. వీళ్ళంతా ఎవర్రా? నువ్వు చెప్తున్న వందే మాతరం అనే కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టిన వాళ్ళెవరు? అఖిల భారత కాంగ్రెస్ లో అతివాదులు మితవాదులు ఉండేనా లేదా? అతివాదులు తీసుకొచ్చింది కాదా ఇది? బీజేపీ వాడు ఏం చేశాడు? అఖండ భారత్ అని సంకల్ప గుద్దుకొని ఆ యొక్క థాయిలాండ్ ని ఏదేదో దేశాలను కలిపి అఖండ భారత్ అంటున్నావు కదా. మరి తీసుకురారా, ఎవడాపినరా? ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ, తీసుకురా. దేశాన్ని 2 ముక్కలు చేయమన్నది టూ నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేసి ముస్లింలకు దేశం, ఈ హిందువులకు దేశం అని చెప్పినోడవాడు మీరు కాదా? హిందూ మాసవాడు కాదా? ఆర్ఎస్ఎస్ వాడు కాదా? చెప్పండి రా. ఒక ఎథిక్స్ ఉండవు, ఒక మోరల్స్ ఉండవు, ఒక నిజం మాట్లాడుండదు. ఎంతసేపు కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద బురద వెళ్తే 12 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి వాని మీద బురద వెళ్తే ఏమొస్తుందిరా? 12 ఏళ్ళు సరిపోదా? దేశాన్ని సంఖ నాకు ఇచ్చినావు కదా, కాంగ్రెస్ పెట్టినవన్నీ అమ్మి బార తప్పినావు కదా, పేరు మారిస్తే బో పెడుతుందా? మీ ఆధిపత్యం ఏ రోజైతే భారతదేశంలో ముస్లింస్ వచ్చారో 11వ శతాబ్దం నుంచి, అప్పటి నుంచి మీకు మీ యొక్క ఆధిపత్యం తగ్గింది. అది మీకు నచ్చట్లేదు, అందుకని కాల్సుక తింటున్నారు. ఎంత మూర్ఖులు రా. కొంచెమన్నా ఉంటది మనిషి అన్నాక. ఎక్కడో చోట వాని ఎంత దొంగ అయినా, ఎంత క్రిమినల్ అయినా వాని తల్లిని ప్రేమిస్తాడు అంటారు. సో అట్లా కూడా లేదారా మీకు? చెప్పమ్మా. మగధా న్యూస్ ఆమె ఎస్ఎస్ లక్ష్మి అని పెట్టుకున్నావు కదా, సావర్కర్ ఏం బీకిండో చెప్పు తల్లి. గాంధీ గారు ఏం చేసిందో చెప్తాము, నెహ్రూ గారు ఏం చేసిందో చెప్తాము. నెహ్రూ గారు ఆయన బారిస్టర్ అయినా కానీ ఆయన లా ప్రాక్టీస్ చేయలే. ఆయన జీవితాంతం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. 1929లోనే లాహోరులో రావి నది ఒడ్డున ఆయన జాతీయ జెండాను ఎగిరేసిండు. ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి మీద జెండా ఎగిరేయాలని చెప్పిండు. స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. గాంధీ గారు ఒక్కొక్క స్థాయిలో ఐర్లాండ్కి ఇచ్చినట్టు, కెనడాకి ఇచ్చినట్టు మేము కీ పొజిషన్స్ మేమే పెట్టుకుంటాము కానీ మీరు పరిపాలించుకోండి అని స్వయం పరిపాలన అని చెప్పి, హోమ్ రూల్ అని చెప్పి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే నెహ్రూ గారు మీ ఊసు ఉండొద్దు, జాడ ఉండొద్దు అని చెప్పి పూర్ణ స్వరాజ్యం కావాలి, పూర్ణ స్వతంత్రం కావాలని పోరాటం చేసిండు. అర్థమైందా? బురద వెళ్ళడం ఈజీ. ఇవాళ మనతో పాటు స్వతంత్రం వచ్చిన బంగ్లాదేశ్ ఏడుంది, మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఏడుంది, మన పక్క రాజ్యాలు శ్రీలంక ఏడుంది, నేపాల్ ఏడుంది, ఇంకా అనేక కామన్వెల్త్ దేశాలు ఏడున్నాయి. ఇలా భారతదేశం అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి ఎవరు తెచ్చిర్రమ్మా? మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి, మనకున్న జనాభాకి మసూచి లేకుండా చేసింది ఎవరు? పోలియో లేకుండా చేసింది ఎవరు? అంటురోగాలు లేకుండా చేసింది ఎవరు? ప్లేగు వ్యాధి లేకుండా చేసింది ఎవరు?
అర్థమైందా? రోదేశీలోకి మొదటి వ్యక్తిని పంపించింది ఎవరు? భారతదేశాన్ని కంప్యూటరీకరణ చేసింది ఎవరు? భారతదేశానికి టెక్నాలజీ తెచ్చింది ఎవరు? మోడీయా? అన్పడ్ గవారా? ఇన్ని దేశాలు తిరిగిండు, వాని అంబానీ కోసం అదాని కోసం కాంట్రాక్ట్ల కోసం పోయిండు, కానీ భారతదేశం తెచ్చిన ఒక్క డీల్ చెప్పండి మోడీ చేసింది? ఒక్కటి చెప్పండి దయచేసి. పోతాడు, హగ్గులు ఇస్తాడు. హగ్గుల కోసం కాదు కదా, యు మేక్ ఏ డీల్ కదా. ఎవరి ట్యాక్స్ డబ్బులతో పోతున్నావు? ఎవరు కడుతున్నారు పెట్రోల్ ట్యాక్స్? ఏవి వాటికి లెక్కేది? మూర్ఖముండ మతం ఎందుకు వస్తుందిరా ప్రతిసారి? భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లింకి, ప్రతి క్రిస్టియన్కి, ప్రతి యొక్క పార్సీకి, లేకపోతే సిక్కుకి అందరికీ వాడు ప్రధాని కదా. అందరు ట్యాక్సులు కడుతారు కదా, అందరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారు కదా. అన్నదమ్ముల కొట్లాట బ్రిటిష్ వాడు స్టార్ట్ చేసినది. వాడు ఎందుకు స్టార్ట్ చేసిండు? హిందూ ముస్లిం కూడా ఎందుకు స్టార్ట్ చేసిండు? 1905లో బెంగాల్ విభజించిండాడు లార్డ్ కర్జన్ అనేటోడు. ఎందుకు విభజించిండు? వీళ్ళిద్దరు కలిసి నాతో పోరాటం చేస్తే నేను ఈ దేశంలో ఉండలేను, దోచుకోలేనని చెప్పి వాడు హిందూ ముస్లిం గొడవ పెట్టిండు. దాన్ని క్యారీ చేస్తుంది ఎవడ్రా?